దేవుడు పరిశుద్ధ నామానికి వందనాలు. లైవ్ చూస్తున్న మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బైబిల్ స్టడీలో ఇది నాన్న బైబిల్ రుజువుల గురించి తెలుసుకున్నాం. దేవి శాస్త్రం అంతట్లో ఈ బోధ అత్యంత కష్టమైన సిద్ధాంతాల్లో ఒకటి. లేఖనాలు బయలుపరచబడకపోతే దేవుడంటే ఎవరో మనకు తెలియదు. అవే లేఖనాలు మనకు బయలుపరచకపోతే పరిపూర్ణ మానవుడెలా ఉంటాడో మనం తెలుసుకోవడం సాధ్యపడదు. అయినను ఈ ఐక్యత వాస్తవం, అసాధారణం, వ్యక్తిగతం మరియు విడదీయడానికి వీలుపడనిది మరియు నిత్యమైనది. బైబిల్ రుజువులు చూసినట్లయితే ఒకటి యోహాను 1:14 ఆ వాక్యము దేవుడైండెను. యోహాను సువార్త 1:1 శరీరధారి అయి అంటే మానవత్వము కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించెను. రెండోదిగా గలతీ 4:4-5 దేవుడు తన కుమారుణ్ణి దైవత్వం పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మానవత్వము ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మూడోదిగా 1 తిమోతి 3:16 దేవుడు సశరీరుడాయను. నాలుగోది 1 కొరింథీ 2:8 మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి యుందురు. 5 కొలస్సీ 1:13-14 ఆ కుమారుని యందు మనకు విమోచనము. ఆరోదిగా యోహాను 3:13 పరలోకం నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప. 7వది ఫిలిప్పు 2:6-11 రోమా 1:2-7 వరకు రోమా 9:5 హెబ్రీ 2:14-15 వరకు 1 యోహాను 1:1-13 వరకు. ద్వితత్వ ఐక్యత అర్థము త్రియేకత్వంలోని రెండో వ్యక్తి నిత్య క్రీస్తు వచ్చి మానవ స్వభావాన్ని స్వీకరించి నిత్యము ఒక వ్యక్తిలో తరగని దైవత్వము మరియు నిజ మానవత్వము ఐక్యపరచబడుట. క్రీస్తు వచ్చినప్పుడు రెండు స్వభావాలు రాలేదు, కానీ ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన మానవ స్వభావాన్ని అదన స్వభావంగా స్వీకరించాడే గాని మానవ వ్యక్తిలో ఆయన నివసించలేదు. ఈ ద్వంద్వ స్వభావాల ఐక్యత పర్యవసానమే దైవ మానవ వ్యక్తి, దైవ మానవుడు. ద్వితత్వ ఐక్యత వివరణ క్రీస్తుకు రెండు ప్రత్యేక స్వభావాలున్నాయి, దైవ స్వభావము మరియు మానవ స్వభావము. రెండు స్వభావాలు ఒక మిశ్రమం కాదు. ఆయనకు రెండు స్వభావాలున్నను వ్యక్తి ఒక్కడే. యోహాను 8:18 8:23 8:58 అదేవిధంగా యోహాను 16:7 ఆయనకు రెండు చిత్తాలు ఉన్నాయి. ప్రతి స్వభావానికి దాని చిత్తం ఉంటుంది. ఒకటి దైవిక చిత్తము, 2 మానవ చిత్తము. దైవిక చిత్తము యోహాను సువార్త 17:24 మానవ చిత్తము మత్తయి సువార్త 26:39 లేఖనాలు సెలవిస్తున్నాయి. ఒకే వ్యక్తిలో రెండు చిత్తములు ఉన్న విషయము యేసు బాల్యంలో కనబడుతుంది. లూకా సువార్త 2:47
అదేవిధంగా 51 నుండి 52 వచనాల్లో దైవిక చిత్తం నుండి దేవాలయంలో పండితులతో మాట్లాడినాడు, కానీ తన మానవ చిత్తంను తన తల్లిదండ్రుల కోరికలకు అప్పగించాడు. ద్వితత్వ ఐక్యత ఫలితాలు: మానవ విమోచనము. క్రీస్తు మానవ ప్రతినిధిగా మానవుని కొరకు చనిపోయెను. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి మానవుడిగా మరణించాలని లేఖనాలు సెలవిస్తుంది. కాబట్టి ఆయన మానవులందరి కొరకు విమోచన కార్యం చేసెను. రెండవదిగా క్రీస్తు నిత్య యాజకత్వము. దేవునిగా క్రీస్తు మెల్కిసెదెకు క్రమం చొప్పున నిత్య యాజకత్వము చేయును. మానవునిగా మానవ యాజకునిగా ఉండగలడు. మూడవదిగా ద్విత్వ ఐక్యత మర్మము. 1 తిమోతి 3:16, కొలస్సీ 2:2. ఇది గ్రహింప శక్యం కాని మర్మమైనను లేఖనాలు దీన్ని బోధిస్తున్నాయి కనుక ఈ బోధను మనము విశ్వాసంతో అంగీకరించాలి.